నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువ భాగంలో కృష్ణమ్మ పర్వలు దొక్కుతోంది. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు 14 ఓపెన్ చేసి దిగువకు 1,00,000 క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా నాగార్జున సాగర్ డ్యామ్కు దిగువ భాగంలో కృష్ణానది పులిచింతల వైపుకు ప్రవహిస్తున్నటువంటి విజువల్స్. ఇక ఇప్పటికే నాగార్జున సాగర్ డ్యాంలో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు 589 అడుగుల మేర నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ఎగువ నుంచి వస్తున్నటువంటి 2,39,000 క్యూసెక్ల నీరులో 1,26,000 క్యూసెక్లు దిగువకు ఇటు గేట్ల ద్వారా అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు వైపు చేరుతుండడంతో కూడా ఇక ఆ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక పవర్ పాయింట్ నుంచి 35,000 క్యూసెక్ల నీరు కూడా విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఇదే కృష్ణానదిలోకి వెళ్తుంది. ఇక ఎస్ఎల్బీసీతో పాటు జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం 4,000 క్యూసెక్ల నీరు, అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మరొక 5,000 క్యూసెక్ల నీరు కూడా ఇక ఈ రోజు నుంచే వ్యవసాయానికి మంత్రులు విడుదల చేయడంతో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతంలో వ్యవసాయ పనులు ముమ్మరమైతే చేశారు. ఇక సాగర్ జలాశయానికి ఎగువ నుంచి అంటే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సుంకేశ్ల, ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మొత్తం కలిపి 2,39,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతూ వస్తుంది. దీంతో 13వ గేట్ నుంచి అటు 7 గేట్లు, అదేవిధంగా కుడివైపుకు 7 గేట్లు, ఎడమవైపుకు 7 గేట్లు, మొత్తం 14 గేట్లను 5 అడుగుల మేర ఎగువకెత్తారు. ఒక్కొక్క గేటు ద్వారా 8,000 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి దిగువకైతే జాలువారుతోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. సాయంత్రం వరకు మొత్తం ఇటు 10 గేట్లు, అటు 10 గేట్లు, మొత్తం 20 గేట్లను ఎత్తి కూడా దిగువకు 2,00,000 క్యూసెక్ల నీరును వదిలేందుకు వైపుకు అధికారులు అయితే సమాయత్తమవుతున్నారు. ఇక ఇలాగే మరొక వారం రోజుల పాటు ఎగువ నుంచి వరద కొనసాగే అవకాశం ఉండడంతో ఇక అధికారులంతా అప్రమత్తమవుతూ కృష్ణానదిలో ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు, అదేవిధంగా రైతులు ఎవరైతే కృష్ణానదిలో మోటార్లు వేసుకొని వ్యవసాయానికి పంపు సెట్లు వినియోగిస్తున్నారో వారంతా కూడా తమ మోటార్లని ఒడ్డుకు లాక్కొని ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక కృష్ణపట్ట ప్రాంతంలో మొత్తం కూడా ఇటు విజయవాడ వైపుకు పులిచింతల మీదుగా కూడా మరొక 2 రోజుల్లో వరద కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అయితే అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎవరు కూడా నదిలోకి దిగొద్దు అని ఆదేశాలు కూడా జారీ చేశారు. మరొక 2 రోజుల్లో మొత్తం గేట్లు 26 గేట్లు ఎత్తి కూడా దిగువకు నీటిని వదిలే అవకాశం అయితే ఉంది. దీంతో పర్యాటకుల తాకిడి కూడా నాగార్జున సాగర్కు పెరిగింది. ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో 3,000 క్యూసెక్కుల నీరు తాగునీటి కోసం విడుదల చేశారు. ఈ రోజు నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని ఎడమ కాలువకు, మరొక 5,000 క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు వ్యవసాయం కోసం అయితే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇక నాగార్జున సాగర్ డ్యాంలో మొత్తం 312 టీఎంసీలకు 300 టీఎంసీల నీరు నిల్వ అయి ఉంది ఇప్పటి వరకు. ఇక మొత్తం నీటిలో ఇంకొక 10 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునేందుకు ఉండడంతో కూడా అధికారులు అప్రమత్తమై డ్యామ్ భద్రత దృష్ట్యా పైనుంచి వస్తున్నటువంటి నీటిని యథావిధిగా కిందికి వదులుతూ కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యం ఉంది. ఇక ఆల్మెట్టు నుంచి ఇక 1,00,000 క్యూసెక్ల నీరు ఇట నారాయణపూర్, జూరాల వైపుకి వస్తుంది. అదేవిధంగా సుంకేశ్ల, తుంగభద్ర నుంచి కూడా మరొక 60,000 క్యూసెక్ల నీరు కూడా ఇటు శ్రీశైలం వైపు కొనసాగుతుండడంతో 2,00,000 క్యూసెక్ల నీరు శ్రీశైలంకి వస్తుంది. యథావిధిగా శ్రీశైలంలో ఉన్నటువంటి 6 గేట్ల ద్వారా ఇప్పటి వరకు అయితే నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తుండడంతో 2,39,000 క్యూసెక్లు వరద నీరు అయితే నాగార్జున సాగర్ డ్యామ్కి వచ్చి చేరుతోంది. ఇదే విధంగా నాగార్జున సాగర్ డ్యామ్స్ మరొక వారం 10 రోజుల పాటు ఎత్తి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉండడంతో కూడా ఈ పర్యాటకుల తాకిడి కూడా పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం వ్యవసాయ పనులు అయితే కృష్ణా బేసిన్ ప్రాంతంలో మొత్తం కూడా ఆయకట్టు పరిధిలో మొత్తం ఊపందుకున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్ 14 గేట్లు 5 అడుగుల మేర పైకెత్తి 1,00,000 క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు వదులుతున్నటువంటి దృశ్యాలను మన బ్యాక్లో చూస్తూ ఉన్నాం. సాయంత్రం వరకు ఆ గేట్లన్నీ కూడా 20 గేట్లు ఓపెన్ చేసి 2,00,000 క్యూసెక్ల వరకు మొత్తం అవుట్ఫ్లోగా నాగార్జున సాగర్ నుంచి నీటిని బయటకు వదిలే అవకాశం అయితే ఉంది. నాగార్జున సాగర్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇప్పటికే సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీళ్ళు వదులుతుండడంతో పర్యాటకులంతా కూడా సాగర్కి వచ్చి సాగర్ అందాలను వీక్షిస్తూ కూడా ఇక ఆనందంగా వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పర్యాటకులు నాగార్జున సాగర్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది రామన్నపేట. ఓకే, అందరికీ నమస్కారం. మాది రామన్నపేట. నా పేరు చిందంలింగస్వామి కుర్మ. ఇక్కడ సాగర్ పక్కన విలేజ్లో పండుగ చేసేందుకు వచ్చినాము. ఇక్కడ సాగర్ గేట్లు ఓపెన్ చేస్తున్నారంటే పండుగ అనంతరం ఇక్కడికి వచ్చేసినాం. 26 గేట్లకు 14 గేట్లు ఓపెన్ చేసిర్రు. చాలా సంతోషంగా ఉంది. మేము కళా బృందం అందరితో వచ్చినాం. రామన్నపేట మాది. ఓకే, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నాగార్జున సాగర్లో ఇప్పుడు మొదటిసారి అంటే 15 రోజుల ముందే సాగర్ గేట్లు కూడా తీశారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మాది ఊకొండి విలేజ్. మన వేరే పక్కన పండుగ ఉంటే వచ్చినాం. పండుగ అయిపోయిన అంతరం ఈ గేట్ల దగ్గరికి వచ్చినాం. బాగుంది. మా ఒగ్గు కళాకారులు అందరం వచ్చినాం. ఓకే, ఒగ్గు కళాకారులు అంటున్నారు కదా, నాగార్జున సాగర్ గంగమ్మ తల్లి మీద ఒక పాట పాడండి. ఓకే, గంగమ్మ తల్లి మీద పాట పాడుతున్నా.
గంగా నీకు శరణే ఘనమైన తల్లివమ్మ సల్లాని తల్లివమ్మ శివునికి ఇల్లాలివమ్మ గంగల బుతకాలు తెచ్చి లింగ పూజ గడదమన్న గంగలున్న కప్పలన్నీ ఎంగిలెంగిలానే స్వామి గంగా నీకు శరణే ఘనమైన తల్లివమ్మ నిసుబోయిన బిడ్డ నీలారి గంగమ్మ బెස්සబోయిన బిడ్డ బేగం లేని తల్లివమ్మ గంగా నీకు శరణే ఘనమైన తల్లివమ్మ గంగ నీకు శరణే ఘనమైన తల్లివమ్మ పక్కలోన పార్వతమ్మ కొప్పులోన గంగదేవి ఇద్దరు బారులాట సక్కనొక్క దేవుడాట గంగా నీకు శరణే ఘనమైన తల్లివమ్మ గంగ నీకు శరణే ఘనమైన తల్లివమ్మ మల్లె పువ్వులు తెచ్చి మంచిగా పూదిద్దామన్న పువ్వులున్న పురుగులన్నీ ఎంగిలెంగిలానే తల్లి గంగ నీకు శరణే ఘనమైన తల్లివమ్మ గంగ లేకపోతే గడి ఆగదు నీరు లేకపోతే నిమిషం ఉండదు చెరా ప్రాణికోట్లకు నీరే ప్రాణాధారము. ఓకే, థ్యాంక్ యూ. మరికొంతమంది పర్యాటకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మొత్తం అంతా మీరంతా కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చింది హైదరాబాద్ నుంచి. ఓకే, నేను వచ్చింది దగ్గర ఒక 26 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ వచ్చినాను సాగర్కి. నేను వచ్చింది సౌదీ అరేబియా నుంచి. ఓకే, ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చినాను. ఇప్పుడు చూసి చాలా ఆనందం ఉంది. మీ కుటుంబ సభ్యులు అందరితో కలిపి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మీ పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నట్టున్నారు కదా. బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి ఆఫీస్ నుంచి లీవ్ తీసుకువచ్చిన ఈరోజు. నేను డిఫెన్స్లో పని చేస్తున్నా. ఈరోజు లీవ్ తీసుకొని ఇక్కడ మా అక్క హస్బెండ్ ఇక్కడ బయట నుంచి వచ్చినారు. సో బికాస్ ఆఫ్ స్మాల్ ఫ్యామిలీ గ్యాదరింగ్ కోసం ఇక్కడ వచ్చిన తర్వాత మా గైడ్ మీ అన్న శంకర్ సలీం గారు వెరీ గుడ్ పర్సన్. అఫోర్డబుల్ రేట్స్లో మన ఇంటిలాగా అన్నం అక్కడ రెస్టారెంట్ దగ్గర తీసుకువెళ్ళిన మరి అక్కడి నుంచి చాలా బాగా ఫుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్, వెరీ గుడ్, నైస్, నీట్ అండ్ క్లీన్. రైట్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చూసావు నాగార్జున సాగర్కి వచ్చాయి? తెలుగు రాదు, హిందీ. क्या देखे इधर? कैसा है बेटा? नागार्जुन सागर कैसा है? अच्छा है, अच्छा है, नीट है, खाना भी अच्छा है, खाना भी अच्छा है। फिश. हाँ बोलो, कैसा है सागर? कैसा है? क्या देखे इधर? अच्छा है, खाना भी अच्छा था। अच्छा है, पूरा कैसा नीट लोकेशन कैसा है? ब्यूटीफुल, अच्छा है, ब्यूटीफुल है। नीट एंड क्लीन. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏం చూసారు? ఎలా అనిపిస్తుంది? आई डोंट नो हिंदी, आई डोंट नो तेलुगु, सॉरी, ठीक है, मैं हिंदी बोलूँगा. हाँ, बहुत अच्छा लगा. अभी हम आए थे और आने के बाद ही डोर ओपन हुए और देखने वाला बहुत ब्यूटीफुल लुक है और बहुत अच्छा लगा. అండ్ వి ఆర్ మనం చాలా లక్కీ ఉన్నారు. Lucky, ఎందుకంటే that's- రాగానే వాళ్ళు డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. ओके. మీరు చెప్పండి చిన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చూసారు? ఎలా అనిపిస్తుంది నాగార్జున సాగర్కి వస్తే? हिंदी आती है मुझे. ठीक है, बोलो. हाँ बोलिए, क्या बोलिए, क्वेश्चन क्या पूछे. देखे इधर? क्या देखे इधर? कैसा है लोकेशन? अभी अराउंड 3 आवर्स पहले हम लोग आए थे, डैम्स खुले एंड हम लोग को अच्छा नज़ारा मिला. ओके, ऑलमोस्ट 2 आए थे, 2 डैम्स खुले, हम लोगों ने देखा नज़ारा. 2 डोर्स खुले. टूर गाइड थे हमारे. टूर गाइड ने बोला कि हम लोग बहुत ज़्यादा लकी है ऐसा आने के लिए. मिस्टर शंकर थे हमारे टूर गाइड, उन्होंने बोले बहुत लकी है हम लोग आके मिलने के लिए. हम लोग रिकमेंड करेंगे अगर यहाँ पर कोई आ रहा है इंसान यहाँ पर सागर को, तो यहाँ पर गुड टूर गाइड कर सकते हैं. आप बोल लीजिए कहाँ से आया, क्या देखा इधर? Actually, I came from Saudi Arabia with my husband and my son. We are lucky that it's open just now. When we arrived, it was open and it's so amazing. And రైట్, మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చూసారు? no. మీరు చెప్పండి ఏం చూసారు? ఎట్లా ఉంది? कैसा है? क्या देखा? చూడొచ్చు, మొత్తం పర్యాటకులంతా కూడా ఇటు నల్గొండ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్తో పాటు హైదరాబాద్, సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి పర్యాటకులు కూడా నాగార్జున సాగర్ అందాలను చూస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా అనిపిస్తుంది? సాగర్కి వచ్చారు కదా, చూస్తాం. నల్గొండ నుంచి వచ్చినామండి. నా పేరు అఖిల్. సాగర్ గేట్లు తీసినని చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ నుంచి వేచి చూస్తున్నాం గేట్ల కోసం, కానీ చాలా ఆనందంగా ఉంది. నల్గొండలో ఇది ఉందని నాగార్జున సాగర్. ఎప్పుడన్నా వచ్చారా సాగర్కి? ఇదే ఫస్ట్. వచ్చామండి, 2-3 సార్లు వచ్చాము. ఎట్లా ఉంటుంది ఇక్కడికి వస్తే? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంటుంది, అన్ని బాధలైనా ఏదైనా ఉన్నా ఫ్రీ అవుతుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒక ఫ్యామిలీస్ అన్ని ఎంజాయ్మెంట్ కోసం. ఓకే, చూడొచ్చు మనం ప్రస్తుతం విజువల్స్లో 14 గేట్లు వదిలి కూడా నాగార్జున సాగర్ డ్యామ్ ఎగువ నుంచి నీటికి దిగువకైతే వదులుతూ ఉన్నారు. ప్రస్తుతం మరికొంతమంది పర్యాటకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారంతా కుటుంబ సమేతంగా వచ్చి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా కూడా పిల్లలతో కూడా వచ్చారు, వారితో మాట్లాడేది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎట్లా అనిపిస్తుంది సాగర్కి వచ్చారు? మేము మిర్యాలగూడ నుంచి వచ్చామండి. నేను ఎప్పుడు సాగర్ విజిట్ చేయలేదు ఇంతవరకు.
సరే ఒకసారి చూద్దాం. ఇది మనది జూలైలో తెరవడం 18 సంవత్సరాల్లో ఇది మొదటిసారి అంట కదా. ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి విత్ ఫ్యామిలీతో వచ్చామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇంకొన్ని గేట్లు కూడా తెరిచి ఉంటే బాగుండేది అనిపించింది. ఓకే సాగర్ మీకు వచ్చావు కదా, ఏం చూసావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చూసావు? నేను ఫస్ట్ టైం ఇది చూడడం, కానీ ఇట్లోని నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే నేను చూస్తున్నా. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఈ కొన్ని కూడా గేట్లు తెరిస్తే బాగుంటుంది. ఏమేమి చూసావు నాగార్జున సాగర్కి వచ్చి? డ్యామ్ చూశాను, నీళ్లు చూశాను, ఫ్రిడ్జ్ కూడా చూశాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా అనిపిస్తుంది? రెండోసారి అండి రావటం. బాగుందండి, చాలా ఆనందంగా. మాకు దగ్గరే కదా మిర్యాల కూడా, వచ్చినాం చూసిపోదాం పిల్లలు. కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రస్తుతం నాగార్జున సాగర్ నిండుకుండలా అయితే ఉంది. ఇంకా మరికొంతమంది పర్యాటకులు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా చాలా బాగుంది, థర్డ్ టైం రావటం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి, మార్కాపురం వెళ్తున్నాము. మేము సెకండ్ టైం రావడం. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మార్కాపురం, హైదరాబాద్ టు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఎప్పుడు ఇలానే ఉండాలని కోరిక. పంటలు బాగా పండుతాయి, రైతులకు ఆనందము, తాగునీరు, వ్యవసాయానికి, ఇట్లా పక్షులకి, అన్నిటికీ మన ప్రకృతి వాతావరణానికి కూడా చాలా కలగా ఉంటుంది. ఇలా ఉండాలని రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సుఖ సంతోషాలకు ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మెగా 9 టీవీ ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం నిర్వహించారు. థ్యాంక్ యూ. చెప్పమ్మా, అప్పటికే సాగర్ ఈరోజే గేట్లు తెరిచారు, ఇక్కడికి వచ్చేసావు, జ్యూస్ బండి పెట్టుకున్నావు. ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్. వస్తున్నారా పర్యాటకులు? వస్తారు, ఇవాళనే కొత్త వస్తారు, రేపటి నుంచి. నాకు తెలియదు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, ఇప్పుడే ఫ్యామిలీతో సహా కూడా వందలాదిగా నాగార్జున సాగర్ డ్యామ్కు దిగువ వైపుకి అయితే వచ్చారు. ఇక ఉదయం నుంచి పర్యాటకుల తాకిడి అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఇక రేపటి నుంచి ఇంకొక వారం 10 రోజుల పాటు నాగార్జున సాగర్ డ్యామ్కు గేట్లు ఎత్తి దిగువకు 20 గేట్ల ద్వారా కూడా నీటిని వదిలే అవకాశం ఉండడంతో పర్యాటకులంతా ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వారం రోజుల పాటు ఇక్కడ సందడి నెలకొనే అవకాశం కూడా ఉంది. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా తొనికిసలాడుతున్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ పైభాగంలో ఉన్నాము. ఇక ప్రస్తుతం నాగార్జున సాగర్ 590 అడుగులకు 588 అడుగుల మేర నీరు చేరుకుంది. శ్రీశైలం డ్యామ్ నుంచి పూర్తి స్థాయిలో 2,39,000 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ డ్యామ్కి వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు తొనికిసలాడుతోంది. ఇక ఇప్పటి వరకు పూర్తి స్థాయి 312 టీఎంసీల నీటికి 300 టీఎంసీల వరకు ప్రాజెక్టు డ్యామ్లోకి చేరుకుంది. దీంతో ఇక ఖరీఫ్ రబీ సీజన్లకు వ్యవసాయానికి నీరు పుష్కలంగా లభిస్తుందని రైతులైతే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచే నాగార్జున సాగర్ ఎడమ కుడి కాలువలకు వ్యవసాయానికి కూడా 6,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండడంతో కూడా ఆ ప్రాంతంలో వరి నాట్లు వేసుకున్నటువంటి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. కాసేపటి క్రితమే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్ పైన 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు కృష్ణానది వైపుకు నీటిని కూడా విడుదల చేశారు. మొత్తం 312 టీఎంసీల నీటిలో వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు రెండింటికి కలిపి ఒక్కొక్క ఇటు 20 లక్షల ఎకరాలకు కావాల్సినటువంటి కుడి ఎడమ కాలువల ద్వారా మొత్తం 132 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ఇప్పటికీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ దిగువ భాగంలో కాసేపటి క్రితం మంత్రులు నీటిని విడుదల చేసినటువంటి ఫస్ట్ గేట్ విజువల్స్ని చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఇటు గుంటూరు నల్గొండ జిల్లాల పరిధి నుంచి మధ్యలో ఈ కృష్ణానది ఇటు ప్రకాశం బ్యారేజ్ వైపుకు పులిచింతల టైల్ ప్యాండ్ మీదుగా కూడా వెళ్తోంది. ఈ నీరంతా కూడా కృష్ణానదిలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అన్నీ కూడా 10 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కృష్ణానదికి విడుదలవుతున్న దృశ్యాలు. ఇప్పటి వరకు ఒక్కొక్క గేటును 5 అడుగుల మేర 10 గేట్లను ఎత్తి కూడా 8,000 క్యూసెక్లు ఒక గేట్ నుంచి చొప్పున మొత్తం 80,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ నుంచి కృష్ణానదిలోకి వదులుతున్నారు. మరొక వైపుకు ఎడమ వైపు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పవర్ పాయింట్ సంబంధించి పవర్ ప్లాంట్ నుంచి కూడా 35,000 క్యూసెక్ల నీటిని కృష్ణానదిలోకి వదులుతుండడంతో ఇప్పటివరకే చేపల వేటకి ఎవరు కూడా కృష్ణానదిలో వెళ్ళొద్దంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. రైతులంతా కూడా కృష్ణానదిలో వేసుకున్నటువంటి పంపు సెట్ మోటార్లన్నీ కూడా ఒడ్డుకు లాక్కోవాలని చెప్పి జిల్లా కలెక్టర్లు ఇటు గుంటూరు అదేవిధంగా నల్గొండ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తం చేయడమే కాకుండా హెచ్చరికలు కూడా జారీ చేశారు. కృష్ణానదిలోకి ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది.
సాయంత్రం వరకు కృష్ణానది నుంచి ఎగువ నుంచి శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి 2,39,000 క్యూసెక్ల నీటితో సాయంత్రం వరకు నాగార్జున సాగర్ డ్యాంకు ఆ నీరు చేరుకుంటే 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలోనే మరొక 10 గేట్లను కూడా ఎత్తి 2 లక్షలకు పైగా క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి దిగువకు, అదేవిధంగా కుడి ఎడమ కడవలకు వ్యవసాయానికి సాగునీరు, పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది. ఇక మరొక వైపు జంట నగరాలకు ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు కూడా ఇటు అందిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి జలకలను సంతరించుకోవడంతో రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తోంది.